ప్రైజ్ లార్డ్. మీలో చాలామంది రక్షణ పొందారు కదా. మీలో ఎంతమంది సువార్త చేస్తున్నారు? మీ సాక్ష్యాన్ని మీరు ఎంతమందితో పంచుకుంటున్నారు? ఎంతమంది దేవుని రాజ్య విస్తరణ కోసం మీ సమయాన్ని, మీ బలాన్ని, మీ ధనాన్ని వెచ్చేస్తున్నారు? ఈ మాట అడుగుతున్నప్పుడు మీలో చాలామంది చాలా రీజన్స్ చెప్పచ్చు. నాకు చదువు లేదని చెప్పచ్చు, కొంతమంది నాకు చేత కాదని చెప్పచ్చు, ఇంకొంతమంది ఇదిగో నేను ఏదో పని చేసుకుంటున్నాను, నా పని అంతా ఆపి నేను ఆ విధంగా దేవుడి పని ఎలా చేయగలను అడగచ్చు. ఇలా మన అందరి దగ్గర చాలా రీజన్స్ ఉంటాయి. అయితే ప్రభు మనకు ఆజ్ఞాపించలేదా? మత్తయి సువార్త 28 చివరి వచనాలు చూడండి. అందరూ ప్రభు మనకి గ్రేట్ కమిషన్ ఇవ్వలేదా? మార్కు సువార్త 16:15 చూడండి. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త చేయమని దేవుడు చెప్పలేదా? ఇవన్నీ ఆజ్ఞలు కదా, ఇవన్నీ మనం పాటించగలదా? అయితే మనందరి దగ్గర రీజన్స్ ఉంటాయి. ఇలా మీలో ఎవరి దగ్గర రీజన్ ఉంటే ఇదిగో నేను మీకు ఒక చిన్న సాదృశ్యం చెప్తాను. ఆఫ్రికాలో మిషనరీగా ఉన్న ఒక వ్యక్తి ఇదిగో మరలా యూరోప్కి వచ్చి అక్కడ జరిగిన కార్యాలన్నీ వారికి వివరించడం మొదలుపెట్టాడు. ఆయన ఆఫ్రికాలో ఒక ఫ్రెంచ్ కాలనీలో సువార్త చేస్తున్నాడు. అలా సువార్త చేసి ఒకసారి ఆయన ఒక వృద్ధురాలైన స్త్రీని రక్షించాడు. ఆ స్త్రీ రక్షించబడిన తర్వాత దేవుని యందు ఎంతో ఆసక్తి కలిగిందిగా పనిచేయడం మొదలుపెట్టింది. ఆవిడికి అప్పటికే 75 సంవత్సరాల వయసు పైబడి ఉంటుంది. కానీ ఆమెలో మాత్రం దేవుడు గొప్ప చింత పెట్టాడు. నేను సువార్త చేయాలి, నేను రక్షించాలని చెప్పి. ఇదిగో దాని కోసం ఆవిడ ఎంతో ప్రయత్నించింది. కాకపోతే ఆమె చదువురాని వ్యక్తి, కనీసం బైబిల్ చదవడం కూడా రాదు. కానీ ఆ మిషనరీ దగ్గరికి వచ్చి ఆమె ఒక రిక్వెస్ట్ చేసిందంటే, అయ్యా నేను రక్షించబడ్డాను కదా, బాప్తీసం తీసుకున్నాను కదా, నేను కూడా సువార్త చేయాలనుకున్నాను, నాకు ఫ్రెంచ్ బైబిల్ ఇప్పిస్తారని అడిగింది. ఆ వ్యక్తి ఆశ్చర్యపోతున్నాడు, నీకు చదవడం రాదు కదా అంటూనే ఆమెకు బైబిల్ అందజేశారు. అప్పుడు ఆమె వెంటనే ఆ వ్యక్తితో, అయ్యా మీరు ఈ బైబిల్లో యోహాను సువార్త 3:16 ఎక్కడ ఉందో నాకు కొద్దిగా అండర్లైన్ చేయండి అని చెప్పింది. ఆ మిషనరీ ఆలోచించుకుని రెడ్ మార్కర్ తీసుకుని దాన్ని అండర్లైన్ చేశారు. ఆ తర్వాత ఆమె చేతిలో బైబిల్ పెట్టాడు. అతను అలా చేసిన తర్వాత ఆ వృద్ధ స్త్రీ ప్రతి వారం తనతో పాటు ఒక వ్యక్తిని సంఘానికి తీసుకురావడం మొదలుపెట్టింది. మొదటి వారం ఒక వ్యక్తిని తీసుకొచ్చింది, రెండో వారం ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చింది, మూడో వారం ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చింది. అలా ప్రతి వారం ఒక అబ్బాయిని తీసుకురావడం మొదలుపెట్టింది. అతనికి ఏమీ అర్థం కాలేదు. ఈమెకి మొన్నే కదా రక్షించబడింది, ఈమెకు కనీసం చదువు రాదు, కానీ ఎలా ప్రతి వారం ఒక నూతన వ్యక్తిని సంఘాన్ని నడిపిస్తుంది, అసలు ఏంటి సీక్రెట్ అని చెప్పి ఒకరోజు ఆ వారంలో తన పనులన్నీ పక్కన పెట్టి ఆమెను వెంబడించడం మొదలుపెట్టాడు. ఇదిగో ఆమెను వెంబడిస్తుండగా ఆమె సాయంత్రం స్కూల్ వదిలే టైంకి, ఆ పక్కనే ఉన్న ఒక కాలేజ్ వదిలే టైంకి ఆ కాలేజ్ బయట నుంచడం మొదలుపెట్టింది. అలా కాలేజ్ బయట నుంచి బయటకు వస్తున్న వాళ్ళందరికీ తన బైబిల్ ఓపెన్ చేసి, ఇదిగో మీలో ఎవరైనా దీన్ని చదవగలరా అని అడిగింది. అప్పుడు ఎవరైనా వచ్చి దాన్ని దాన్ని చదివి చూపిస్తే వెంటనే ఆమె దానికి అర్థం ఏంటి అని అడిగేది. ఇదిగో అలా అర్థం అడిగిన వెంటనే వాళ్ళకి తెలియదు అనగానే ఆమె వరకు సువార్త చేయడం మొదలుపెట్టింది. అలా సువార్త చేసి 1 కాదు 2 కాదు ఆమె 24 మందిని రక్షించింది. ఆ 24 మందిని కూడా సంఘానికి నడిపించింది. ఆమెలో ఉన్న తప్పని చూసి అతనికి నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆమె దగ్గర చెయ్యకపోవడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఆమె వయసు పైబడింది, ఆమెకు చదువు రాదు, ఆమె చివరి క్షణాల్లో రక్షించబడింది. ఆమెకు అసలు అవసరమే లేదు, కేవలం తన భక్తి చేసుకుంటే చాలు. కానీ అక్కడ కూడా దేవుడు ఆమెను నడిపించాడు. అక్కడ కూడా ఆమెలో ఉన్న తపన, ఆమెలో ఉన్న ఆశ దేవుడు తృప్తిపరిచాడు. ఈరోజు మీకు అలాంటి ఆశ ఉందా? దేవుడి కోసం పనిచేయాలని ఆశ ఉందా? అయితే మొదలు పెట్టండి. ఏదో ఒక చిన్న విషయం మీ స్టేటస్లో దేవుడి గురించి ఒక వాక్యం పెట్టండి. లేదు, మీ వాట్సాప్ డీపీని రోజు ఒక వాక్యంతో పెట్టుకోండి. మీ పక్కన ఉన్న వాళ్ళతో ఎప్పుడైనా అవకాశం ఉంటే మీ సాక్ష్యాన్ని చెప్పండి. మీరు ఒక క్రైస్తవునిగా జీవించి చూపించండి. అవును, క్రైస్తవునిగా మాటలు చెప్పడం వేరు, క్రైస్తవునిగా జీవించడం వేరు. జీవించి చూపించండి. మిమ్మల్ని చూసి అనేకలు రక్షించబడతారు. మరి ఎందుకు ఈ రోజు నుంచి ప్రయత్నం చేయకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.